నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి ఎస్సీ కాలనీలోని 2 గృహాల్లో విజయవాడకు చెందిన స్పెషల్ ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. తిరుపతి జిల్లాకు చెందిన నల్లిపోగు తిరుమలలేసు రేణుగుంటలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తుండగా కొన్ని అభియోగాల వల్ల అతని ఇంటిపై ఏసీపీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించిన వాటిలో డీసీపల్లికి సంబంధించి బంధువుల ఇళ్లలో డాక్యుమెంట్లు ఉండడంతో కోర్టు ఆదేశానుసారం డీసీపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నల్లిపోగు శ్రీనివాసులు, నల్లిపోగు రమణయ్య ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఎటువంటి ఆధారాలు లభించలేదని ఏసీపీ అధికారులు తెలిపారు. తిరుమలేష్ అనే అతను ఆఫీస్ సబార్డినేట్గా ఎస్ఆర్ఓ ఆఫీస్ రేణుగుంట నందు పనిచేస్తున్నాడు. ఇతని పైన ఈ డిసప్రోప్రియేషన్ అంటే అక్రమ ఆస్తుల విషయంలో కేసు రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి వీళ్ళ బంధువులు అనగా నల్లిపోగు శ్రీనివాస్ ఇంట్లో కూడా నాకు సెర్చ్ చేయమని కోర్టు సర్చ్ వారెంట్ ఇచ్చింది. ఈ విషయంలో వచ్చి మేము అతని ఇంట్లో సెర్చ్ చేశాము. సెర్చ్ చేసి పంచనామా నిమిత్తం మీడియా సమక్షంలో కొన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏ విషయం అని తెలుస్తుంది. ఇది మార్నింగ్ 9 స్టార్ట్ చేసినాము. జస్ట్ అయిపోతుంది, ఇంకా 1 అవర్ లేదు. వచ్చే దగ్గరలో మేము హెడ్ మాస్టర్ ఒకైతే మీడియాటర్స్ వచ్చారు. స్కూల్ హెడ్ మాస్టరు, స్కూల్ టీచరు, మళ్ళీ మా స్టాఫ్ ఏసీబీ విజయవాడ నుంచి వచ్చాము. పేరు ఎంవి రమణ, ఇన్స్పెక్టర్ నా పేరు. మా స్టాఫ్ వచ్చి రమేష్, హరిబాబు. మా ఏసీబీ విజయవాడ నుంచి 2 మీడియేటర్లు ఇక్కడ ఇది బద్వేల్ నుంచి. ఆ శ్రీనివాసుల సెర్చ్కి నేను చేస్తున్నాను. ఇక్కడ సార్ వచ్చి మన కడప ఇన్స్పెక్టర్ ఏసీబీ వచ్చాడు. పేరు వచ్చి సార్ పేరు నాగరాజ్. ఏం లేదండి, చూస్తున్నాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇంకా డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేయాలా, చేయిందా తెలుస్తుంది. ఇచ్చిన సర్చ్ వారెంట్స్ 2 రోజులు ఉన్నాయి. సార్ ఒకటి, నేను ఒకటి చేస్తాను. తిరుమలేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.